మనలో చాలామంది అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అని ఆలోచించుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటున్నాం. అది పెడత్రోవ పట్టిన ఆలోచన అన్నారు బాబూజీ. దానివల్ల సంక్లిష్టతలు పెరుగుతాయే గాని సమస్య తీరదు. అలాగని ఆ ఆలోచనలను ఆపటం మనకు సాధ్యం కావటం లేదు. ఈ ప్రపంచంలో అందరూ కోరేది, వీలైతే దయచేసి నా మనస్సు యొక్క కలవరపాటును ఆపుచేయండి అనే. దీనికోసం చాలామంది మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలకు బానిసలవుతున్నారు. అందువల్ల మనస్సు మరింత బలహీనం అవుతున్నదే గాని సమస్య తీరటం లేదు. కానీ సహజ మార్గం కూర్చో, గురువుని వెతుకు, ఆయన శిక్షణలో ధ్యానం చెయ్యి అని చెబుతుంది. ఇదే నా గురువర్యులు అనుసరించి ఉపదేశించిన విధానం. నీవు ఎలా ధ్యానం చేయాలంటే, కళ్ళు మూసుకున్న తక్షణం నీవు సమాధి స్థితికి చేరాలి అని బాబూజీ అన్నారు. ఈ అనుభవం నాకు ఎన్నోసార్లు కలిగింది. మీ అందరకు ఆ అనుభవం కలగాలని కోరుకుంటున్నాను.